హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డిఎలీస్ కిచెన్. ఈరోజు మనము మన పాతకాలం నాటి బెల్లం నేతి సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హైజెనిక్గా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి మన పిల్లలకు పెట్టామనుకోండి, వాళ్ళు హెల్తీగా ఉంటారు. అలాగే చాలా హ్యాపీగా తింటారండి, ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఈ సున్నుండల్ని చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా హెల్త్ అండి. మనం ఇందులో యూస్ చేసే నెయ్యి కానీ, అలాగే బెల్లం కానీ, అలాగే మినపగుళ్ళు కానీ చాలా బలాన్ని అయితే ఇస్తాయండి పిల్లలకి. చాలా బలమైన ఫుడ్ అండి ఇది. ఇంకా తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దళసరిగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లో నేను ఇక్కడ 1.5 కప్పుల పొట్టు మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే 1.5 కప్పుల పొట్టు మినపగుళ్ళుకి అరకప్పు తెల్ల మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇలా ఇవి రెండు తీసుకోవడం వల్ల చూడ్డానికైనా తినడానికైనా టేస్ట్ బాగుంటుందండి. ఇలా తీసేసుకొని లో ఫ్లేమ్లోనే ఖచ్చితంగా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ దూరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోయి వెంటనే టేస్ట్ అనేది బాగోదండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి దూరగా. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అలాగే నా రెసిపీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేసేయండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేసేసుకుంటూ ఒక 15 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఎందుకు ఉండేవాళ్ళంటే, ఇవి పాతకాలం నాటి ఫుడ్స్ అండి. వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు, అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడం వల్లే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి. కాబట్టి మనము పాతకాలం నాటి ఫుడ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో చెక్ చేసేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా మనము ఇందులో బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. బియ్యంని యాడ్ చేయడం వల్ల మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి అతుక్కుపోకుండా బాగుంటాయండి. సులభంగా ఈజీగా తినేయచ్చు మనము. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము చక్కగా ఫ్రై చేసేసుకొని చివరగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకుందామండి. మనం చూడండి, ఇక్కడ బియ్యాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. ప్యాన్ హీట్కి ఈ గింజలు మాడిపోతాయి. కాబట్టి వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా పరుచుకొని చల్లబరుచుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్కి బాగా చల్లగా అయిపోతాయండి ఇవి. చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫైన్గా, ఎంత వీలైతే అంత ఫైన్గా ఇలా పౌడర్ పట్టుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసేసుకోవాలండి. మొత్తాన్ని తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనము బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా ముద్ద బెల్లం మీకు కంఫర్ట్గా దొరికితే ఈజీగా ఇలా ఈ బెల్లాన్ని వేసేసుకోండి. ఈ బెల్లం చాలా టేస్ట్గా ఉంటుందండి, ముద్ద బెల్లం అనేది. లేకపోతే ఆర్గానిక్ బెల్లం అయినా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా బెల్లాన్ని తురుముకొని నేను ఇక్కడ 1.5 కప్పుల వరకు బెల్లాన్ని అయితే యూస్ చేస్తున్నానండి. స్వీట్ కాస్త ఎక్కువ ఇష్టపడేవారు 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చండి. ఇలా బెల్లం కూడా వేసేసుకొని ఇందులోనే మనము ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి చేత్తో. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముద్దగా కాకుండా బెల్లం అనేది ఈజీగా కలిసిపోతుందండి ఈ పొడిలో. ఇలా బెల్లం కలుపుకున్న తర్వాత మనము ఇంకోసారి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఫైన్గా పౌడర్ పట్టుకున్న తర్వాత ఇందులో మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. మనం క్వాంటిటీ కాస్త ఎక్కువ ఉందనుకోండి సున్నుండల పిండి, మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని తినొచ్చండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి నెయ్యి వేసి. నాకు ఇక్కడ నేను పట్టుకున్న క్వాంటిటీకి 1.5 కప్పు వరకు నెయ్యి అయితే పట్టిందండి. మనం నెయ్యిని గోరువెచ్చ చేసేసుకొని ఇందులో వేసేసుకొని ఉండలుగా చుట్టుకోవడమేనండి. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి హెల్తీ ఫుడ్ని మనం డైలీ తినడం వల్ల అయితే హెల్త్ చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి ఒకేసారి వేయకుండా కాస్త నెయ్యి వేసేసుకొని పిండిని కలుపుకోవాలండి. మనం ఒకేసారి నెయ్యి వేసామనుకోండి పిండి అనేది పల్చగా అయిపోతుంది. చూడండి, ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ ఉండల్ని చుట్టుకోవాలండి. మనం గట్టిగా ప్రెస్ చేయకుండా ఉండల్ని చుట్టుకుంటే ఉండలు అనేవి లూజ్ అయిపోయి త్వరగా విరిగిపోతాయండి. చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ ఇలా సున్నుండల్ని చుట్టుకోవాలండి.
ఇలా చుట్టుకున్న సున్నుండల్ని మనము ఒక ఎయిర్ టైట్నర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఒక 1 మంత్ వరకు తినొచ్చండి. డైలీ ఒకటి పిల్లలకు కానీ పెద్దలు కానీ తినడం వల్ల అయితే చాలా హెల్తీగా ఉంటారు. చూడండి, చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా, తింటే కూడా అంతే బాగుంటాయండి, అంత టేస్టీ ఉంటుంది. చూడండి, నా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.